ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోకుండా విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ 2వ రోజు కూడికను తండ్రి ఈ రీతిగా ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులను కూడా మీరు దీవించండి. మీ ఘనమైన నామానికి మహిమకరంగా, వారికి దీవెనకరంగా ఈ కూడిక జరగటానికి మీ సహాయం అందించి నడిపించమని, త్వరలో మా కొరకు రానై ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం సౌండ్ ఇస్తుంది. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి దినాన కుటుంబము ఎలా ఏర్పాటు చేశాడు దేవుడు అనే దాని గురించి మొదటి భాగంగా మనం విన్నాం. ఈరోజు 2వ భాగముగా కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోమన్నాడో, ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నటువంటి భార్యాభర్తలు తమకిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను ఏ రీతిగా పతనావస్థలోనికి తీసుకెళ్ళిపోతున్నారో దేవుని యొక్క బాధ్యతలు మరిచి కొన్ని విషయాలు మనం దేవుని గ్రంథంలో నుంచి పరిశోధన చేసి మనం తెలుసుకుందాం. అసలు స్త్రీని పురుషుణ్ణి ఎందుకు చేశాడో, చేసినటువంటి దేవుడు వారి ఇరువురును కూడా ఆశీర్వదించి భూమిని ఎందుకు నిండించమన్నాడో నిన్నటి దినాన మనం చదువుకున్నాం కొన్ని విషయాలు. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. కుటుంబాన్ని నడిపించేవాడు నాయకుడు. ఒక నాయకుడి యొక్క నాయకత్వపు లక్షణాలు సరిగా లేకపోతే కుటుంబము పరిస్థితి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలే మనం మాట్లాడుకుందాం. ఈరోజు కొత్త ఏం మనం మాట్లాడుకోవద్దు. 2 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, మీ అందరికీ పడవలు తెలుసా? మీకు పడవ నడిపేవాడిని ఏమంటారు? సముద్రం మీద నావికుడు అంటారు, అవునా? పడవ నడిపేవాడిని ఏమంటారు? నావికుడు. మరి కుటుంబాన్ని నడిపేవాడిని ఏమంటారు? నాయకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమన్నా సంబంధం ఉందంటారా? కుటుంబాన్ని నడిపేవాడికి, పడవ నడిపేవాడికి. వాడు జలసంద్రంలో పడవ నడిపితే ఈడు జనసంద్రంలో పడవ నడుపుతాడు యజమాని. అక్కడ ఆ పడవ నడిపేవాడు పొరపాటు చేసినా, ఇక్కడ ఈ పడవ నడిపేవాడు ఏదన్నా పొరపాటు చేసినా అక్కడ ఆ పడవకి ప్రమాదం ఉంది, ఇక్కడ ఈ కుటుంబానికి ప్రమాదం ఉంది. అంటే ఈ రెండింటిని నడిపేవాడు చాలా రెస్పాన్సిబిలిటీగా నడపాలన్నది దేవుని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కానీ ఈరోజు దేవుని కుటుంబాన్ని పరిపాలించవలసినటువంటి పరిపాలకుడైనటువంటి యజమాని తనకు కావలసినటువంటి దేవుని యొక్క బాధ్యతలు ఏ రీతిగా అనుసరించాలో ఈరోజు అనుసరించకపోవటం వల్లనే కుటుంబం పతనావస్థలోనికి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు అడుగుతున్నాడు, నీవు నా మార్గంలో నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు యజమాన్ని. ఒక కుటుంబ యజమాని అడుగుతున్నాడు, నీవు నీ కుటుంబాన్ని నా మార్గంలో నడిపిస్తున్నావా? ఈరోజు ప్రతి కుటుంబ నాయకుడిని అడుగుతాడు దేవుడు. ఒకనాడు ఏదేను వనములో
ఆజ్ఞ అతిక్రమించి తప్పు చేసింది అవ్వైనా దేవుడు పిలిచింది మాత్రం ఆదాము గారిని అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కుటుంబానికి యజమానివి నీవు, నీకు భార్యనిచ్చింది, ఆ తర్వాత గర్భఫలాలు ఇచ్చింది ఊరకనే కాదు. ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి స్థానంలో ఒక బాధ్యత కలిగినటువంటి పర్సన్గా నిన్ను ఎందుకు పెట్టాడు పురుషుడుగా? ఒకసారి మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలగాలి ఈ విషయాలన్నీ. అవ్వమ్మ గారు తప్పు చేసినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆ మాట చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము వచనము 9. ఆదికాండం 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఎవరిని పిలిచాడు దేవుడు? ఏ స్త్రీని ఎందుకు పిలవడం? తప్పు చేసింది స్త్రీ కదా. మరి ఆదాముని ఎందుకు పిలిచాడు ఈయన అంటే, ఇప్పుడు మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, స్త్రీకు శిరస్సు ఎవరు? పురుషుడు. నీ కుటుంబానికి యజమాని ఎవరు? పురుషుడు. నీ కుటుంబ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పిలుస్తారు. పిల్లలు తప్పు చేసినా, భార్య తప్పు చేసినా ఎవరు పిలుస్తారండి? యజమానుని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళిరువురు తప్పు చేసినటువంటి బాధ్యతలో నీకు ఉంది. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే కుటుంబ బాధ్యతలను మర్చిపోతున్నావు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు. అందుకే దేవుడు అవ్వమ్మ గారు తప్పు చేసినప్పటికీ కూడా యజమానుడైనటువంటి ఆదాం గారిని పిలిచాడు, కానీ అవ్వను పిలవలేదు. ఇదే అధ్యాయంలో 17వ వచనం కూడా చూడండి ఒకసారి. 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఒక్క నిమిషం అక్కడ ఆగాలి మనం. ఎవరి మాట విన్నాడు ఆయన? భార్య రాకముందు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు, భార్య మాట విన్నాడు. దేవుని మాట విన్నంతకాలం బాగుంది భవిష్యత్తులకి. ఎప్పుడైతే ఆదాము గారి యొక్క భార్య అవ్వమ్మ అపవాదితో ముచ్చటించిందో, ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నదో, వెంటనే శిక్ష ఎవరి మీద అమలు చేస్తున్నాడు దేవుడు? ఆదాము గారి మీద అమలు చేస్తున్నాడండి. ఏ పని కొరకైతే మీరిద్దరిని నేను తయారు చేసుకున్నానో, ఏ పని కొరకైతే మిమ్మల్ని ఒక కుటుంబంగా జతపరిచానో, ఏ యొక్క ఉద్దేశం ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించానో మీ ఇద్దరిని, ఆ ఉద్దేశాలన్నీ కూడా భంగపరిచేటటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు హ్యాపీగా, సంతోషంగా, కష్టం అంటే ఏంటో తెలియకుండా బ్రతికారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో మీకు కష్టాలు ప్రారంభమై నేను మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చూడండి ఒకసారి. ఆ మాట కూడా, నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అదేంటి తప్ప వాళ్ళు చేస్తే నేలను శపించడం ఏంటి దేవుడు? అంటే ఇక నుంచి ఏది కూడా కష్టపడకుండా ఊరకనే నీకు ఏమీ రాదని చెబుతున్నాడు దేవుడు ఆదంగారితో. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, అతిక్రమించినటువంటి యజమానితో మాట్లాడుతున్నాడు, తప్పు చేసినటువంటి స్త్రీతో మాట్లాడట్లే. ఆయన ముందు యజమానిని పిలిచాడు, యజమానితోనే మాట్లాడుతున్నాడు. అసలు నీకు ఇచ్చినటువంటి పని ఏంటి? నువ్వు చేసిందేంటి? అసలు ఆదాం గారికి ఒక నాయకుడి స్థానాన్ని ఇచ్చేసి, ఒక బాధ్యత ఆయనకి ఇచ్చేసి నిలబెట్టి ఒక కుటుంబాన్ని కట్టినటువంటి దేవుడు అసలు ఆదాం గారికి ఇచ్చిన పని ఏంటి? ఏదైనా వనంలో చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును, అండర్లైన్ చేసుకోండి మాట, ఏదేను వనములో ఆదాం గారి పని ఏంటంటే, ఆ కుటుంబంలో అక్కడ మనకు తోటని ప్రస్తావన చేశాడు, మన కుటుంబానికి ఆపాదించాలి ఆ విషయాన్ని. దేనికోసం యజమానిగా ఒక కుటుంబాన్ని కట్టాడు, ఒక యజమానిగా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆదాం గారికి ఇచ్చాడు దేవుడు అనంటే, ఆయన పనేంటి కుటుంబంలో అనంటే చెబుతున్నాడు ఆయన, ఆ కుటుంబాన్ని సేద్యపరచాలి. సేద్యపరిచినటువంటి కుటుంబము ఫలభరితమైనటువంటి ఫలాలు వచ్చే సమయానికి వాటిని నువ్వు ఎవ్వరు అపహరించకుండా, ఎవరు పాడు చేయకుండా, ఎవరు ఎత్తుకెళ్ళిపోకుండా నువ్వేం చేయాలి అంటే, సేద్యపరిచినటువంటి ఆ తోటను అనగా ఆ కుటుంబాన్ని నువ్వు కాయాలి.
ఆదంగారికి ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. కానీ ఆ బాధ్యతను మరిచిపోయి భార్య మాట విన్నాడు. ఆ భార్య మాట విని దేవుని ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు ఇరువురు. అతిక్రమించినటువంటి వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఏదేను వనంలోంచి బయటికి పంపించేశాడండి. బయటికి పంపించేశాడు దేవుడు, అవసరం లేదు వద్దని. ఒక నాయకుడుగా నాయకత్వపు లక్షణాలు నీలో సరిగా లేకపోతే కుటుంబం ఖచ్చితంగా పతనమస్తలోనికి జారిపోయే పరిస్థితులు వస్తాయి కుటుంబాలు. కానీ ఒక కుటుంబాన్ని దేవుడు గొప్పగా హెచ్చించాడు బైబిల్ గ్రంథంలో. నీతిమంతుడైనటువంటి నోవాహు అన్నాడు. నీతిమంతుడైనటువంటి నోవాహు గారిని దేవుడు అన్నాడు కదా, నోవాహు ఈ తరంలో నీవే నీతిమంతుడవు, కాబట్టి నీకు ఎలాంటి కష్టం రాకుండా, ఎట్లాంటి ఆపద నీ కుటుంబానికి రాకుండా, ఇదిగో ఈ పాపిష్టి జనం కోసం ఒక ఉగ్రతను నేను రప్పించబోతున్నా ఈ భూమి మీదకి. నా మాట విననటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. మొత్తాన్ని కూడా నేనేం చేయబోతున్నా, శుద్ధి చేయబోతున్నా. భూమి మీద లేకుండా ఈ మలినమైనటువంటి వేస్ట్ని తీసేయాలనుకుంటున్నాను నేను. కాబట్టి అందులో మీరు కొట్టుకుని పోకుండా ఉండటం కోసం మీ కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను కట్టుకోవెళ్ళి దేవుడు చెప్పాడా లేదా? చెబితే మరి ఈ నాయకుడు ఏం చేశాడు? ఈ నాయకుడు ఏం చేశాడండి? ఈ కుటుంబ నాయకుడు ఏం చేశాడండి? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా చూడండి మాట్లాడుతున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశాను. నీవును నీ ఇంటి వారును ఆ వాడలో ప్రవేశించుడు. నీవును నీ ఇంటివారు, నీవు జాగ్రత్తగా వినాలి. నీవును నీ ఇంటివారు. నీ ఇంటివారు అంటే ఎవరెవరు? నిన్న మాట్లాడుకున్నాం మనం. కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు. నిన్న దేని గురించి మాట్లాడుకున్నాం? కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాం? ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త గురించి, భార్య గురించి మాట్లాడుతున్నాం. రేపటి దినాన పిల్లల గురించి మాట్లాడదాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందటానికి, రక్షింపబడటానికి ఒక వాడను కట్టుకొని ఆ వాడలోకి వెళ్ళిపోండి. మీరు రక్షింపబడ్డారా లేదా? దేవుని మాట విన్నాడా లేదా నోవాహు గారు? దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని మాట విని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే ఈ 66 పుస్తకాల్లో నీతిమంతుల జాబితాలో రాయబడ్డాడు ఆయన. కానీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి కుటుంబ నాయకులు భార్యని ఎందుకు ఇచ్చాడో, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో బాధ్యతలు మరిచిపోయి బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఒక యెహోషువ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక యజమానిగా నువ్వు మాట్లాడగలవా? రాత్రి కూడా మాట్లాడుకున్నాం ఈ టాపిక్ మనం. యెహోషువ గారు ఏం మాట్లాడుతున్నాడు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి 15వ మాట తెలియండి ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం తీయాలి త్వరగా. 24వ అధ్యాయం 15వ వచనం లాస్ట్ లైన్లో అంటాడు కదా ఆయన. లాస్ట్ లైన్లో నేనును చూడండి, పైన చూద్దాం. మీరెవరిని సేవింపగోరినను, మీరు లాస్ట్ అమ్మ 15వ వచనంలో లాస్ట్ లైన్లో ఉంటుంది. మీరు ఎవరిని సేవించకోరిన ఎడలను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఒక యజమానిగా మాట్లాడుతున్నాడు కుటుంబాన్ని గురించి. నేనును నా ఇంటివారు అంటే నా భార్య, నా పిల్లలు, మేమందరము కూడా దేవుణ్ణి మాత్రమే సేవిస్తామని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీవును నీ ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తున్నారా లేదా? జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుణ్ణి సేవించేటటువంటి ఆయన మార్గంలో ప్రయాణం చేయనటువంటి పరిస్థితిలో నీవుంటే మరి నీ కుటుంబాన్ని ఎవరు కాపాడాలి? అందుకే ఆయన అంటున్నాడు కదా, నాయనా దేవుడు నీకు పిల్లల్నిచ్చింది, నేను నీకు పిల్లల్నిచ్చింది, భార్యనిచ్చింది, బాధ్యతలు మరిచిపోయి లోకమంటూ లోక సంబంధమైన ఆలోచనలతో లోక సంబంధమైనటువంటి త్రాగుడని, తిరుగుడని, నీ ఇష్టానుసారంగా
లోకస్తుల స్నేహం అని తిరిగితే నీ కుటుంబాన్ని ఎవరు రక్షించాలి? నీ కుటుంబాన్ని ఎవరు కాపాడాలి? బాధ వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన గుర్తు వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం మందిరానికి వచ్చేసి ఏడుస్తూ ఉంటారు. ఇంటి పక్కనోడికి హేళనంగా ఉంటుంది నువ్వు చేసే డ్రామాలు చూస్తే. దేవుడు నవ్వడేంటి? అన్నీ బాగున్నప్పుడు భార్య ఒకసారి పనిచేస్తుంది, భర్త ఒకసారి పోతాడు, పిల్లలు ఒకసారి తిరుగుతూ ఉంటారు. అసలు కుటుంబాన్ని కట్టింది దేనికి దేవుడు? ఈ బాధ్యతలు మీకు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఒకనొక సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి అర్థమవుద్ది దేవుడు ఎందుకు కుటుంబాన్ని కట్టాడో. ఆదాము గారి భార్య తప్పు చేస్తే ఆదాముని తీసుకొచ్చి నుంచోబెట్టాడు దేవుడు. ఏం చేసావు? నీకు ఇచ్చినటువంటి పనులు నువ్వేం చేస్తున్నావు? భార్య బాధ్యత భర్తది కాదా? భార్య బాధ్యత ఎవరిది? భర్తది కాదా? ఇచ్చినటువంటి గర్భఫలాల బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు కాదా? భర్తది కాదని చెప్పకూడదమ్మా. ఇద్దరికి ఇచ్చినటువంటి పిల్లల బాధ్యత తల్లికే ఉంది, తండ్రికే ఉంది. పిల్లల గురించి రేపు మాట్లాడదాం. పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుడు, ఇచ్చినటువంటి దేవుడు ఏం చెయ్యమన్నాడో రేపటి దినం దాని గురించి మనం మాట్లాడదాం. కానీ ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు పిల్లల్ని ఇచ్చింది, భార్యని ఇచ్చింది. నీ ఇష్టానుసారంగా వదిలేసి తిరగటానికి కాదు నేను ఇచ్చింది. నువ్వు వదిలేసి నీ ఇష్టానుసారంగా తిరిగితే వారిని కాపాడేది ఎవరు? ఎవరు కాపాడతారు? ఇష్టానుసారంగా పిల్లలను వదిలేసి మీ ఇష్టానుసారంగా తిరిగితే అసలు నడిపేటటువంటి నాయకుడే సరిగా నడపకపోతే ప్రమాదానికి దారి తీస్తున్న ఈరోజు ఎన్నో వాహనాలు. అవునా కాదా? డ్రైవర్ చేతిలోనే ఉంటుందా అంతా? నడిపేవాడు సరిగా లేకపోతే ఏంటి పరిస్థితి? వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా ప్రమాదానికి దారితీస్తారు. అవునా కదా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చెబుతున్నాడు, చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు కుటుంబాన్ని గురించి. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయము, జాగ్రత్తగా మనం వినాలి ఈ మాట. క్రీస్తు సంఘమునకు శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. అంటే కుటుంబానికి యజమాని స్థానంలో దేవుడు పురుషుని పెట్టాడు. ఒక సంఘానికి క్రీస్తు ఎలా శిరస్సుగా ఉన్నాడో, ఆ సంఘం యొక్క బాధ్యతలన్నీ కూడా సంఘము అనుసరించి నడవలసినటువంటి విధి విధానం అంతా కూడా క్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారమే నడవాలి సంఘం. అలాగే కుటుంబ నాయకుడు చెప్పినట్టుగానే ఆ కుటుంబంలో ఉన్నటువంటి నాయకురాలు కానీ పిల్లలు కానీ నడుచుకోవాలి. ఈరోజు మన పైన నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోలేదనుకోండి, మనకొచ్చే ప్రభుత్వ నిధులు మన దగ్గరకు రావు. వస్తాయా? నువ్వెంత, నీ లెక్క ఎంత అన్నావు అనుకోండి, నాయకుడి దగ్గరికి వెళ్ళి ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. సమయం వచ్చినప్పుడు నీకు వచ్చేవన్నీ రాకుండా ఆపుతాడు. అలాగే నీకు ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు. ఒక భార్యనిచ్చాడు. ఆ భార్యనిచ్చిన తర్వాత కొంతకాలానికి పిల్లల్నిచ్చాడు. ఇచ్చేసిన తర్వాత భార్య భర్త పట్ల ఎలా ఉండాలో, భర్త భార్య పట్ల ఎలా ఉండాలో, వీరు ఇరువురు కూడా ఇచ్చినటువంటి గర్భఫలాలను ఎలా పెంచాలో దేవుడు క్షుణ్ణంగా చెప్పాడండి. చెప్పినా కూడా పట్టించుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజున చాలా మంది యజమానులు ఉన్నారు. ఈరోజు కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నారు, బాగానే ఉంది. మరి రక్షించుకోవా? కుటుంబ పోషణ కోసం 24 గంటలు కష్టపడుతున్నావు. వాళ్ళకి ఏది కావాలో తీసుకొస్తున్నావు, పెడుతున్నావు, హ్యాపీగా పెంచుకుంటున్నావు. కానీ ఆత్మ ఒకటి ఉందని, ఆత్మ ఏదో ఒక రోజు దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుందన్న ఆలోచన లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం కూర్చొని అయ్యో బాబు అని ఏడుతున్నారు. మళ్ళీ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే, విశ్వాసులే అసలు దేవుడికి ఏమన్నా న్యాయం ఉందా అని. మరి నువ్వు సుప్రీంకోర్టు జడ్జిగా మరి నీ దగ్గరే దొరుకుతుంది న్యాయం, మరి ఆయన దగ్గర ఎందుకు ఉంటుంది న్యాయం? నిన్ను కలగజేసింది ఆయన, నీ భర్తను కలగజేసింది ఆయన, నీ గర్భఫలాలు ఇచ్చింది ఆయన, ఈ ప్రపంచ దేశాల బ్రతుకుతున్న సర్వమానవాళిని సృష్టించింది ఆయన. అట్లాంటి ఆయన పట్టుకొని అసలు దేవునికి ఏమైనా న్యాయం ఉందా అని మాట్లాడుతున్నారు. మళ్ళీ కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యజమానికి ఉంది. సంరక్షించుకోవాల్సినటువంటి నీవు సంరక్షించుకుంటున్న బాగానే ఉంది, మరి రక్షించుకోవా అని అడుగుతున్నాడు దేవుడు. అందుకే ఒకసారి పౌలు గారు మాట్లాడుతున్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఒక విశ్వాసిని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. విందాం ఆ మాట. 4వ అధ్యాయం 5:8. ఎవడైనను
స్వకీయులంటే సొంతవారు, తన సొంత కుటుంబీకుల్ని. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. అసలు అవిశ్వాస అంటేనే దేవుడికి ఇష్టం ఉండదు. అవునా? అవిశ్వాస అంటేనే దేవుడికి ఇష్టం ఉండదు. కానీ అవిశ్వాసి కన్నా చెడ్డవాడని మాట్లాడుతున్నంటే అసలు నువ్వు దేనికి పనికిరాని స్క్రాప్ అనమాట. నువ్వు అర్థమవుతుందండి? నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు నువ్వు. అసలు అవిశ్వాసం అంటేనే దేవునికి ఇష్టం లేనటువంటి తెగది భక్తిహీనులాళ్ళు. అట్లాంటి భక్తిహీనులంటేనే దేవునికి అసహ్యం. అట్లాంటి వారి కోసం నరకం చేశాడు దేవుడు. ఇప్పుడు అలాంటి వాళ్ళకంటే కూడా నువ్వు ఇంకా దిగజారిపోయినాడు అని చెబుతున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు యజమానిగా, కుటుంబ నాయకుడిగా. మరొక మాట చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రికలు, తీతుకు రాసిన పత్రికలు ఆయన అంటున్నాడు కదా, ఒక కుటుంబ నాయకుడిగా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు నీ పట్ల ఎలాంటి నిందలు రాకుండా నువ్వు కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈడు భార్య చెప్పింది వినడు రా వీడు, పిల్లల్ని సరిగ్గా పెంచుకోడు రా వీడు, ఎంతవరకు తినటం తిరగటమే రా వీడు, కుటుంబాన్ని పట్టించుకోడు, ఒక ప్రార్థనకు తీసుకెళ్ళడు, ఒక భయం చెప్పడు, ఒక భక్తి చెప్పడు, ఏమీ చెప్పడు, కన్నాడు గాలికి వదిలేశాడు, ఆడిష్టానుసారంగా బలాదూరులు తిరుగుతున్నాడు అనే చెడ్డ పేరు నీకు రాకూడదని చెబుతున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం. తీతు గారు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, తీతు గారికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. చదువమ్మా. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏ విషయాల్లో మాదిరి కనపరచాలి? సత్కార్యం అంటే మంచి కార్యముల యందు నువ్వేం చేసుకోమన్నాడు? మంచి కార్యములందు నువ్వేం చేసుకోవాలి? కనపరుచుకోవాలి. అంటే ఒక కుటుంబ యజమానిగా నువ్వు మంచి పనులు చేస్తే నీ భార్య మంచి పనులు చేస్తుంది. మీరిద్దరు కలిసి మంచి పనులు చేస్తే మిమ్మల్ని చూసినటువంటి మీ పిల్లలు అవే మంచి పనులు చేస్తారు. అవునా కాదా? నువ్వే మంచి పనులు చేయకుండా ఆడి ముందే తాగి ఆడి ముందే నీ నచ్చినటువంటి లోక సంబంధమైనవి చేస్తుంటే ఆడి ప్రార్థనకి వెళ్ళమంటే వెళ్తాడా? నువ్వు ఆడి ముందు మోకరించి ప్రార్థన చేస్తే నిన్ను చూసినటువంటి వాడు ఆడు ప్రార్థన చేస్తాడు. నువ్వు హ్యాపీగా టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తున్నావు, ఆడెందుకు ప్రార్థన చేస్తాడు? నువ్వు రోజు లేచి బైబిల్ చదువుతా ఉంటే నిన్ను చూసినటువంటి వాడు బైబిల్ చదువుతాడు. నువ్వు చేసేటటువంటి క్రియలు సరి అయినటువంటివైతే, అవి మంచివైతే, అవి వాక్యానుసారమైనవైతే, అవి భక్తికి అనుగుణమైనటువంటి క్రియలైతే అవి చూసి నేర్చుకున్నటువంటి పిల్లలు అవే చేస్తారు. పిల్లలకి మొదటి పాఠశాల, మొదటి గురువులు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులేనా? తల్లి ఒడే పిల్లోడికి మొదటి పాఠశాల. నువ్వేది నేర్పుతావో ఈ పాఠశాలలో, నీ ఒడిలో పాఠశాలలో అదే నేర్చుకుంటాడు, అదే తీసుకెళ్ళి బయట చేస్తాడు. నీ పెంచే పెంపకం సరిగా లేకపోతే సమాజంలో చూసిన వాళ్ళు ఏ తల్లి కన్న బిడ్డరాయుడు, ఏ తండ్రి కన్న బిడ్డరాయుడు అని మాట్లాడతారా లేదా? ఖచ్చితంగా మాట్లాడతారు. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, కుటుంబాన్ని నడిపేటటువంటి నాయకుడు సరిగా లేకపోతే కుటుంబము పతనావస్థలోనికి జారిపోతుంది. కాబట్టి కుటుంబాన్ని నడిపేటటువంటి నాయకుడికి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు ఎలా ఉంటాయో వీడియో రూపంలో కొన్ని మాటలు మనం చూద్దాం. లైట్స్ ఆపనాను. చూసారు కండి, అందమైనటువంటి ఇంటిలో నాయకుని యొక్క లక్షణాలు సరిగా లేకపోతే కుటుంబం ఖచ్చితంగా పతనావస్థలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబాన్ని సంరక్షణతో పాటు రక్షణలోకి తీసుకొచ్చి రక్షించుకున్నటువంటి కొందరి నాయకుల గురించి మనం విన్నాం. ఈ అందమైనటువంటి కుటుంబంలో మరొక అందమైనటువంటి తోడునిచ్చాడు దేవుడు. ఎవరా తోడు? భార్య. ఈ కుటుంబానికి చాలా బాధ్యత కలిగినటువంటి ఒక గొప్ప పాత్ర
స్త్రీది. ఈ స్త్రీని దేవుడు జత చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పురుషునికి స్త్రీని జతపరచటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉంటుంది? బైబిల్ ఏమని చెప్తుంది దాని గురించి? సాటి అయిన సహాయమే ఈ స్త్రీ యొక్క బాధ్యత. ఇప్పుడు ఇల్లాలను గూర్చినటువంటి బాధ్యత చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఇల్లాలను గూర్చినటువంటి బాధ్యత చూద్దాం. అందమైనటువంటి ఇంటికి ఇల్లాలే గట్టిగా చెప్పాలి. మీరు మాకు ఇన్నే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, నిద్ర వస్తుంది అనుకుంటే ఆమెను చెప్పేస్తే వెళ్ళిపోదాం. కానీ మీరు మాట్లాడాలి. అందమైన ఇంటికి ఇల్లాలే దీపం. ఇల్లాలుగా దేవుడిచ్చినటువంటి బాధ్యత గొప్పదైనా గొప్పది కాదా? ఇల్లాలి బాధ్యత గొప్పదేనా? గొప్పదే. ఈ గొప్పదైన బాధ్యతను ఎలా కొనసాగించాలి? ఇల్లాలకు ఇచ్చినటువంటి బాధ్యతను గొప్పదని బైబిల్ చెప్తా ఉంటే, ఆ గొప్పదైన బాధ్యతను ఆ ఇల్లాలు ఎలా కొనసాగించాలి? ఎలా కొనసాగిస్తే ఆ ఇల్లు అందంగా ఉంటుంది అనేది మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు ఇల్లు కాదు, జ్ఞానవంతురాలు ఇంకొక ఇల్లాలు ఉంది. ఇద్దరు ఇల్లాలు కనపడతారు అక్కడ మనకి. ఒకటి జ్ఞానంతో కూడినటువంటి ఇల్లాలు, రెండవది జ్ఞానం లేనటువంటి ఇల్లాలు. ఏమండి, జ్ఞానం కలిగినటువంటి ఇల్లు గొప్పదా కాదా? మీరు చెప్పాలి. జ్ఞానం కలిగినటువంటి ఇల్లాలు యొక్క బాధ్యత గొప్పది. అందుకే సొలొమోను గారు మాట్లాడుతున్నాడు ఏమని? జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. ఏ ఇల్లు కడుతుంది? ఏ ఇల్లు కడుతుంది జ్ఞానవంతురాలు? ఏ ఇల్లు కడుతుందండి? కుటుంబం అనే ఇల్లు. తన కుటుంబాన్ని కడుతుంది జ్ఞానవంతురాలు. ఒకవేళ భర్త అవిశ్వాస అయితే, భార్య విశ్వాస అయితే, అవిశ్వాసి అయినటువంటి భర్తను భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? తెలుసా తెలీదా మీకు? అవిశ్వాసి అయినటువంటి భర్తను విశ్వాసి అయినటువంటి భార్య ఏం చేయాలి? మార్చుకోవాలి. అంతేగాని ఆయనతో కలిసిపోయి నీ విశ్వాసం నుంచి నువ్వు కోల్పోకూడదు, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. మరి జ్ఞానం లేనటువంటి స్త్రీ అయితే ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. భర్తకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? భర్త పట్ల ఎలా బ్రతకాలి? ఈ భార్యాభర్తల యొక్క దాంపత్య వ్యవస్థలో వాళ్ళకి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు వారికి తెలియదు. ఇచ్చినటువంటి సంతానాన్ని ఎలా పెంచాలో దేవుడు చెప్పినటువంటి ఆయన సంకల్పం వాళ్ళకి తెలియదు. అందుకే మాట్లాడుతున్నాడు, నీ బాధ్యత గొప్పదిగా ఉండాలంటే నా జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. నా జ్ఞానాన్ని నేర్చుకుంటేనే నీ కుటుంబానికి ఇల్లాలుగా నీ గొప్ప బాధ్యతను నువ్వు కొనసాగించగలుగుతావు. అలా కొనసాగించాలంటే ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. అందమైన ఇంటికి ఇల్లాలే దీపం. ఇప్పుడు ఇల్లాలుగా నీ బాధ్యతను కొనసాగించి నీ ఇల్లు ఎప్పుడూ కూడా బాధ్యత కలిగి గొప్పదిగా ఉండాలంటే ఏ దీపాన్ని అనుసరించాలి? 2 దీపాలు ఉన్నాయి మనకి, తెలుసా మీకు? మీకు అర్థమైపోయింది. మీ మొఖాలు ఇప్పుడు నవ్వు వచ్చిందంటే ఈ 2 దీపాల గురించి చెప్పాడంటే ఖచ్చితంగా కార్తీక దీపం గురించి చెప్తున్నాను, నవ్వుతున్నారు మీరు. నాకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు నేను చూపించేటటువంటి దీపం నిత్యం నీకు వెలిగిచ్చుద్ది. ఆ దీపం చూశారనుకోండి, ఏదో ఒక రోజు నీకు కొంప తగలబెట్టుకుంటావు నువ్వే. అర్థమవుతుందా? చాలామంది కేసులు ఎట్టుకున్నారండి, చాలామంది కొట్టుకున్నారు, చాలా కుటుంబాలు విడిపోయి సీరియల్స్ చూసి. ఈ దరిద్రం అంతా మీకు తెలీదు. ఎర్రి మొక్కలు వేసుకుని వాళ్ళు చూస్తూ ఉంటారు సీరియల్ ముందు కూర్చొని. చాలా కుటుంబాలు పాడైపోయాయండి సీరియల్ చూడటం వల్ల. ఏంటి దానివల్ల నీకు ఒరిగేది ఏమన్నా ఉందా? సమయం వేస్ట్ చేసుకొని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అంతా వేస్ట్ చేసుకుంటా
సద్వినియోగపరుచుకోవలసినటువంటి మీరు, జ్ఞానులుగా ఉండవలసినటువంటి మీరు సమయాన్ని దుర్వినియోగపరుచుకొని అజ్ఞానులుగా మారిపోతుంటే, కుటుంబాన్ని కూల్చుకోకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? అందుకే ఒక మాట చూపిస్తాను బైబిల్ గ్రంథంలో, చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ మాట చూడండి. అక్కడ ఏం రాయబడి ఉందో? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. జాగ్రత్తగా వినండి. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఇప్పుడు నీ కుటుంబానికి వెలుగివ్వాలంటే ఏ దీపం కావాలి చెప్పండి? నీ కుటుంబానికి నిత్యం వెలుగు కావాలంటే, నీ కుటుంబం నిత్యము వెలిగించబడాలి, నీ కుటుంబం గొప్పదిగా ఉండాలంటే ఏముండాలి? నీ కుటుంబంలో వాక్యం ఉండాలి. వాక్యం నీ కుటుంబంలో ఉండాలి. కానీ ఈరోజు వాక్యం నేర్చుకోవలసినటువంటి ఇల్లాళ్ళు తమ బాధ్యతను కరెక్ట్గా కొనసాగిస్తున్నారా? మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు కదా, మీ బాధ్యతను మీరు సరిగా కొనసాగించలేకపోతే అందమైనటువంటి ఇంటిని పాడు చేసుకునే అవకాశం మీకు వచ్చేస్తుంది. ఒకనాడు ఏదేను వనములో విస్తరించి మాట్లాడినటువంటి అవ్వమ్మ తన కుటుంబాన్ని ఏం చేసుకుందండి? కూల్చేసుకుందండి. ఏంటి? విస్తరించి మాట్లాడటం వల్ల తన కుటుంబాన్ని కూల్చుకుందంటే కూల్చుకుంది. మరి ఎందుకు మాట్లాడింది విస్తరించి? అసలు ఈ కుటుంబంలో నీ స్థాయి ఎంత? భర్త లేనటువంటి సమయంలో వేరొకరిని కూర్చోబెట్టి మాట్లాడవలసినటువంటి అర్హత నీకు దేవుడిచ్చాడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు యజమాని లేనప్పుడు ఎవడో వచ్చాడు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాలి నువ్వు? మా ఆయన లేడు, తర్వాత రమ్మని చెప్పాలి. కానీ అని చేసింది ఇక్కడేమో విస్తరించి మాట్లాడింది, తన కుటుంబాన్ని కూలి చేసుకుంది. ఈరోజు నువ్వు కూడా అంతే. నీ భర్త లేని సమయంలో వేరొకరితో మాట్లాడుతున్నావా? భర్త లేని సమయంలో వేరొకరితో ముచ్చటిస్తున్నావా? చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని కూల్చేస్తుంది ఆ పరిస్థితి. అక్కడ అవ్వమ్మ దగ్గర జరిగింది, ఈరోజు నీ కుటుంబం దగ్గర జరగదని ఏంటి? అందుకే ఆకాశం భూమి గతించిపోతుంది కానీ నా మాట మాత్రం గతించదని మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే నీ యజమానికి నువ్వు నిన్నేం చేయమన్నాడు ఆయన? లోబడాలి. ఇదిగో సంఘములో క్రీస్తుకు మీరు ఎలాగైతే లోబడుతున్నారో అలాగే మీ సొంత పురుషులకు మీరేం చేయాలి? లోబడాలి. కానీ ఈరోజు సంఘానికి వస్తూ క్రీస్తుకు లోబడుతున్నారు, కానీ ఈరోజు నీకు శిరస్సుగా ఇచ్చినటువంటి యజమానికి మాత్రం స్త్రీ లోబడట్లేదు. అందుకే కదా అన్నిసార్లు రాయించాడు, స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడండి. కొంతమంది స్త్రీలను చూపిస్తున్నాడంటే దేవుని గ్రంథం. కొంతమంది స్త్రీలను విస్తరించి మాట్లాడినందుకు హవ్వ తన కుటుంబాన్ని కూల్చేసుకుంది. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయినటువంటి శారమ్మ హాగరును తీసుకొచ్చి అబ్రహాంకు జత చేసింది. ఆలోచించండి. తొందరపాటుతనం అంటారు. ఏమంటారు? తొందరపాటు. దేవుడు 25 సంవత్సరాల కాల వ్యవధిని వాళ్ళ మధ్య పెట్టాడు. 75వ ఏటను చెప్పాడు, 100వ ఏటను కుమారుణ్ణి ఇచ్చాడు. అప్పటిదాకా ఓర్చుకోలేనటువంటి ఆలోచన లేనటువంటి తీరులో ప్రవర్తించి ఏం చేసిందంటే తొందరపడి హాగరును తీసుకొచ్చి అబ్రహాం గారికి ఇచ్చింది. కుటుంబాన్ని ఏం చేసుకుంది? మార్గం తప్పించబోయింది. అప్పుడే కూలిపోలా, మార్గం తప్పించుకునే ప్రయత్నంలోకి వెళ్ళిపోయింది. అలా ఉండొద్దు అంటున్నాడు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, నెక్స్ట్ మాట చెబుతున్నాడు, లోతు గారిని భార్యని చూడమంటున్నాడు ఒకసారి దేవుడు. ఎవరిని చూడాలి? లోతు గారి భార్యని ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆ మహాతల్లిని గురించి మీరు చెప్పండి. లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ మాట చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోకాసు వార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకు? ఏం సాధించిందని జ్ఞాపకం చేసుకోవాలని? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇక్కడ. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడన్నా ఆలోచించారు మీరు ఇది?
లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, లోతు గారి భార్యలో లోకాశలున్నాయి. ఈరోజు మీలో కూడా లోకాశలుంటే అక్కడ లోతు గారి భార్య ఏమైపోయింది? ఉక్కు స్తంభంగా మారిపోయింది. ఈరోజు నీలో కూడా లోకాశలు గనక ఉంటే, ఆనాడు లోతు గారి భార్యకు జరిగినటువంటి పరిస్థితి నీకు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకో. అంటే నేను కూడా ఉక్కు స్తంభం అవుతాను, ఒకసారి టెస్ట్ చేస్తానంటే కుదరదు. అక్కడ ఒకవేళ చేసారు అలాగా, అవ్వదు అలాగా. అక్కడ ఎందుకు చూపించాడు మీకు ప్రవచనంగా? అలా చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పాడు అక్కడ. అందుకే లోకాశలను చంపలేనటువంటి లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమండి, ఎప్పుడైతే దూతలో ఈ గృహం నుంచి, ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పగానే ఇద్దరు కూతుళ్ళను తీసుకొని యజమానైనటువంటి తండ్రి లోతు గారు తన భార్యను తీసుకొని ప్రయాణం చేస్తూ పోతున్నాడు. వెళ్ళేసి కొద్ది సమయం కొంచెం దూరం వెళ్ళిపోయారు, ఇల్లు ఇడిచిపెట్టారు. కొంచెం దూరం వెళ్ళిపోయేసరికి ఇంటి మీద ఆలోచన వచ్చేసింది ఆమెకి. ఇంట్లో ఏముంటాయి సహజంగా? సామాన్లు, ఇంటి మీద మమకారం. ఇల్లు కాలిపోతుందన్న ఆలోచన అసలు చూడొద్దని చెప్పాడు. అసలు ముఖ్య ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. కానీ ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్నిగంధకాలు పడిపోయి ఒకేసారి ఆ మంట పైకి లెగగానే వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడగానే వెంటనే ఉక్కు స్తంభంగా మారిపోయింది లోతు గారి భార్య. అందుకనే ఒక్కసారి లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇన్ని చెబుతూ ఆయన ముందుకొచ్చి అంటున్నాడు కదా, తప్పు చేసి నీ ఇంటిని నువ్వు కూల్చుకోవద్దు చెబుతున్నాడు. ప్రతి ఇల్లాలకు చెబుతున్నాడు, తప్పు చేసి నీ ఇంటిని నువ్వు కూల్చుకోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం చూడండి. తప్పు చేసి నీ ఇంటిని నువ్వు కూల్చుకోవద్దు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. ప్రభువుకి సంఘంలో మీరు ఎలా లోబడుతున్నారో అలాగే నీ యజమానైనటువంటి నీ భర్తకు కూడా నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడకపోతే నీ ఇంటిని నువ్వు కూల్చుకునే పరిస్థితి వాటిల్తుంది నీ కుటుంబానికి. నీ భర్తను నువ్వు లోపరుచుకున్నావేమో జాగ్రత్త. లోపరుచుకునే పరిస్థితి దేవుడు నీకు ఇవ్వలేదు. ఎక్కడ రాయల బైబిల్లో? అక్కడ ఆదాము గారు భార్య మాట విన్నాడు, ఏదెను వనంలోంచి బయటికి నెట్టివేయబడ్డాడు. దేవుని బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తే కుటుంబం పతనవస్థలోకి జారిపోతుందని హెచ్చరిస్తున్నాడు. ఇంకా చాలా మంది స్త్రీలు మనకు చూపిస్తున్నాడండి. ఒక యెజబేలుని చూడండి. యెజబేలు కుటుంబాన్ని ఏం చేసుకుందండి? ఆమెకి ఏం పేరు పెట్టింది బైబిల్? దుష్టురాలు. ఏరాలు? దుష్టురాలు ఆమె. అందుకే ఆమెను చూడమంటున్నాడు. దుష్టురాలైనటువంటి యెజబేలుని చూడు. ఎందుకు చూడమన్నాడు? భర్తపై పెత్తనం చేసింది. ఏంటి? భర్తపై పెత్తనం చేసేటటువంటి ప్రతి స్త్రీని ఏమంటున్నాడు ఇక్కడైనా? దుష్టురాలు. అందుకే మీ యజమానులకు మీరు లోబడాలి. మీరు లోబడకుండా లోపరుచుకుంటే యెజబేలుకు మీరు కూతుళ్ళు అవుతారో, లేదంటే సహోదరి మనులు అవుతారు మీరు. లేదు నేను అలా ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నీ శిరసైన నీ యజమానికి నువ్వు లోబడాలి. నువ్వు లోబడకుండా నేను లోపరుచుకుంటానంటే కుదరదు, ఒప్పుకోడు దేవుడు. నెక్స్ట్ మరొక స్త్రీ గురించి మాట్లాడుతుండ కదా, ఇల్లాలుగా నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో దేవుని పనికి అడ్డు తగిలేదానిగా ఉన్నావా? ఒకవేళ నీ భర్త గబగబా ప్రార్థనకి వెళ్ళిపోదామని బయలుదేరతా ఉంటే, ఏమయ్యో బాగానే బయలుదేరుతాను, మరి ఆ గేదెలు ఎవడెత్తాడు అన్నావు అనుకో, ఇంకెళ్తాడు ప్రార్థనకి? వెళ్ళడు. చాలామంది స్త్రీలు ఈ రోజున పురుషుల్ని మందిరానికి రాకుండా అడ్డుపడుతున్నారు. చాలామంది స్త్రీల వల్ల ఈ రోజున పురుషుల మందిరానికి రావట్లేదు. గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా, ఎంత ప్రమాదానికి దారి తీస్తున్నారో మీరు. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరంటే ఈమె బైబిల్ గ్రంథంలో అంటున్నాడు కదా, దేవుని పనికి అడ్డు తగిలిన ఓవధ్యాను చూడు అన్నాడు. అంటే దేవుని పనికి అడ్డు తగిలింది స్త్రీ. ఎందుకు ఇంతమంది స్త్రీలను చూడమంటున్నాడు? నిన్ను ఇంతమంది స్త్రీలను ఎందుకు చూడమంటున్నాడు? మరొక ఆమె పేరు చెబుతున్నాడండి. మైకా ఎవరి భార్య? మైకా ఎవరి భార్య అండి? రెహబాము భార్య. ఎందుకు మైకాను చూడమన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? రెహబాము భార్య అనేటువంటి మైకాను చూడమన్నాడు. ఆ తర్వాత యోబు గారి భార్యను చూడమన్నాడు. ఎందుకు? యోబు గారి భార్యలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏదన్నా కూడా చెప్పండి.
ఎందుకు చూడమన్నాడు? మంచి భర్త అండి యోబు గారు, అవునా కదా? మంచి భర్త మనసును ఎరగలేకపోయిందా? ఎరగలేకపోగా వచ్చే మాట ఏమని తెలుసండి? దేవుణ్ణి దూషించి మరణము. ఇక్కడ 2 విషయాల్లో మనం ఆలోచన చేయాలి. భర్త అంటే నచ్చకో, లేకపోతే భర్త అంటే ఇష్టం లేక మాట్లాడలేదు. ఆయన బాధ చూసి కూడా మాట్లాడుండొచ్చు, ఎందుకులే ఇంత బాధ, ఉండి మాత్రం చేసేదే ఉంటుంది, చచ్చిపోనట్టు చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, మంచి భర్త మనసెరగక ఏం మాట్లాడింది? చచ్చిపోయా అంది. ఈరోజు మన భర్తలకు కూడా ఏదైనా కష్టాలు వస్తే, ఎందుకులేయ్యా ఈ బాధ, చచ్చిపో అంటావా? అప్పుడు నీ ఇల్లాలి బాధ్యత గొప్పదవుద్దా? అంత బాగున్నప్పుడు అండి, కొంతమంది భార్యలు చూడండి, పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఆ యొక్క ఫిట్నెస్ కానీ, పెళ్ళైనప్పుడు కొత్తలో ఉన్నటువంటి ఆ రూపురేఖలు కానీ కొంతమంది పురుషుల్లో ఉండవు, కొంతమంది స్త్రీల్లో ఉండవు. స్త్రీ అందమంతా ఎప్పుడు మారిపోతుందంటే, గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ యొక్క రూపురేఖలన్నీ మారిపోతాయండి. అంత మాత్రాన స్త్రీకి ఉన్నటువంటి తత్వం అంతా కూడా మారినట్టు కాదు. శరీరంలో మార్పులు జరిగాయి కానీ తన మనసులో మార్పులు ఏం జరగవుగా. నువ్వు చూడాల్సింది దేన్ని? మనసును చూడాలి కానీ శరీరంలో ఉన్నటువంటి మార్పులు చూడకూడదు. దేనికోసం చేసుకున్నావు భార్యని? నువ్వు వాడుకొని వదిలేసే పాత్ర కాదు భార్య అంటే. సాటి అయినటువంటి సహాయం. దేనికోసం సాటి అయినటువంటి సహాయం? దేవుని పని కొరకు, దేవుని యొక్క సంకల్పములో మీరిద్దరు ఒక పనోళ్ళిద్దరు, ఆ పనిలో పాలి భాగస్తులుగా మీరు పని చేయాలి. అందుకే ఇంకొక మాట చూసినట్లయితే చూడండి, ఒక మంచి భర్త మనసెరగనటువంటి యోబు గారి భార్యను చూడమన్నాడు. ఉన్న భర్తను వదిలి వేరొక భర్తను చేరినటువంటి హేరోదియను చూడమన్నాడు. ఇంతమంది స్త్రీలను ఎందుకు చూడమంటున్నాడు నిన్ను? వాళ్ళు చేసినటువంటి పని నువ్వు చేయొద్దు. అంతమందిని ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు చేసినటువంటి తప్పు నువ్వు చేయొద్దని. ఒక సఫీరాను చూడమంటున్నాడు. సఫీరాలో ఉన్నటువంటి లోపం ఏంటి? ఎందుకు చూడమంటున్నాడు? అని మా అమ్మాయికు దేవుని పనికి అడ్డుపడింది. ఉన్న స్థలాన్ని అమ్ముకున్నారు. అమ్ముకున్నటువంటి సొమ్మును తీసుకెళ్లి అపోస్తుల పాదాల దగ్గర పెట్టే సమయానికి డబ్బు చూడగానే ఏమైపోయింది ఇద్దరికి? అంతా ఇచ్చేస్తే మనం ఏం చేద్దాం, అడుగు తిందాం అనుకున్నారు ఇద్దరు. అసలు ఇచ్చింది ఎవరు? ఈ భూమి ఇచ్చింది ఎవరు నీకు? దేవుడు. ఆ డబ్బుని చేతికి వచ్చేలా చేసింది ఎవరు? దేవుడు. మీరు ఇలా బతుకున్న కారణం ఎవరు? దేవుడు. సమస్తాన్ని కలగజేసింది ఎవరు? దేవుడు. దేవుడే దేవుని పనికే ఇస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు దేహం కోసం ఆలోచన చేసావు. ఎప్పుడైతే సఫీరా భర్తకు చెప్పిందో, భర్త వెంటనే భార్య మాట విన్నాడు ఆదంగారులాగా, వెంటనే సగం దాచుకొని సగం తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు గారు ఊరుకుంటాడేంటి? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నాడు. ఇదేనా నువ్వు అమ్మితే వచ్చింది అన్నాడు. ఇదే వచ్చింది అన్నాడు. వెంటనే చచ్చిపోయాడు. ఇది తెలియనటువంటి భార్య పరిగెత్తుకొని వచ్చింది. ఏమమ్మా మరి మీ ఆయన ఇలా చెప్పాడు, నిజమేనా? మరి ఇది ఇంతే వచ్చిందా మీరు అమ్మగానా అంటే, ఆమె కూడా మరి ఇద్దరు అనుకొని వచ్చారు కదా, మాట దగ్గర తప్పుతారు ఇద్దరు. అనుకుని రాగానే ఏం కూడా అది చెప్పింది. చెప్పగానే ఆమె కూడా చచ్చిపోయింది. అందుకనే ఈ స్త్రీలందరినీ చూడమంటున్నాడు మిమ్మల్ని. ఒక అద్భుతమైన మాట చూడగలిగితే, స్త్రీగా నీ కుటుంబం అందంగా ఉండాలంటే స్త్రీకి ఉండకూడనటువంటి ఒక లక్షణం ఉందండి. చాలా భయంకరమైన లక్షణం అది. ఆ లక్షణం ఉండకూడదు స్త్రీకి. అప్పుడే నీ కుటుంబం అందంగా ఉంటుంది. నీ దేహంలో అందం ఉంటే ఉపయోగం లేదు. మనం చెప్పాను కదా, బొగ్గులాగా నల్లగా మారిపోతావని నీ ప్రవర్తన బాగోకపోతే. అందంగా ఉన్నటువంటి నీ ఆకారం అందహీనంగా మారిపోద్దని చెప్పాను కదా మొన్న సండే రోజు మీకు. అలా ఉండకూడదు స్త్రీ. అలంకరణ నీ దేహానికి అందం తెస్తుందని నువ్వు అలంకరించుకుంటే, మంచి గుణం నీ లోపల లేకపోతే నీ అలంకరణ నీకు వేస్ట్. అందుకే ఏమన్నాడంటే, పంది ముక్కున బంగారు గమ్మె పెట్టినంత మాత్రాన పందికి ఏమండి అందం రాదు. దాన్ని తెలియదు, దాని విలువ తెలియదు. బంగారు గమ్మె విలువ తీసుకెళ్తుంది, పనికి మళ్ళీ దాంట్లో పెట్టేస్తుంది మూత తీసుకెళ్ళి. అలాగనే నువ్వు కూడా మంచి మనసు లేకుండా, మంచి స్వభావం లేకుండా అలంకరించుకుంటూ ఏమి లాభం నీకు అని మాట్లాడుతూ, ఈ ఒక్క లక్షణం నీలో ఉండకూడదు. ఈ ఒక్క లక్షణం నీలో లేకపోతే నీ కుటుంబం అందంగా ఉంటుందంటున్నాడు దేవుడు. ఏంటి ఆ లక్షణం? ఆలోచన వచ్చిందా మీకు ఏమైనా? గయ్యాళితనం. ఏ తనం ఇది? గయ్యాళితనం. అసలు గయ్యాళితనం అనేది నీకు ఉండకూడదు. ఒకవేళ గయ్యాళితనమే నీకుంటే ఖచ్చితంగా నీకు కీడొచ్చి పడుతుంది అంటున్నాడు దేవుడు. మరి ఏముండాలి నీలో? భర్త ఏదైనా ఆవేశంగా మాట్లాడితే
తగ్గింపుతనం నీలో ఉండాలి, కానీ ఆయన మీద ఇరుసుకు పడకూడదు నువ్వు గయ్యాళ్ళలాగా. అవునా కదా? అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీ కుటుంబానికి నేనే ఉపకారినని మాట్లాడుతున్నాడు. అపకారితో నీకు స్నేహం అస్సలు ఉండకూడదు. అందమైనటువంటి ఇంటికి నిన్ను ఇల్లాలను చేశాను కాబట్టి ఇల్లాలుగా నీ బాధ్యత అందంగా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ భర్తకు నువ్వు లోబడు, నీ కుటుంబ బాధ్యతను చేపట్టు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు చెప్పినట్టుగా నడిపించుకో. అప్పుడు నీ ఇల్లు నువ్వు కట్టుకోగలుగుతావు. ఇదంతా జరగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి కుటుంబం అంతా ఆయన యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడే నీ కుటుంబం వర్ధిల్లింపజేస్తాడు దేవుడు. కాబట్టి ఒక పాట చూద్దాం ఈ సమయంలో. లైట్లు అన్నా. కుటుంబాన్ని కట్టినటువంటి దేవుడు ఆ కుటుంబంలో నాయకుడు నాయకురాలకు అవసరమైనటువంటి బాధ్యతలు కొన్ని మాటలుగా మనం వీడియో రూపంలో చూసాము. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా పతనావస్థలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం అనుసరిస్తూ ఆయన వాక్యానుసారంగా ప్రతి ఒక్క నాయకుడు ఉండాల్సిందిగా క్రీస్తు పేడ మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలనే ఈ 2వ పాఠం ఈరోజుతో ముగిసిపోయింది. 3వ పాఠం రేపటి దినాన మనం కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు, యజమానురాలు, నెక్స్ట్ తర్వాత పిల్లలు. ఇప్పుడు ఈ 2 పాత్రలు అయిపోయాయి కాబట్టి 3వ పాత్ర పిల్లలది. వాళ్ళని ఎలా పెంచాలి అనేది ఒక సరికొత్త విషయాన్ని రేపటి దినాన మీకు చెప్పాలని సిద్ధపాటు కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మంచి సమయాన్ని మనందరికీ వినగలిగేటటువంటి ఆసక్తిని కలిగించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు.